2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు వచ్చింది ఎందుకు అనంటే, పాడైపోయిన జీవితాలను, పాపభరితమైన జీవితాలను, శాపభరితమైన జీవితాలను బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ కూడా రాత్రంతా ప్రయాసపడి బాధపడి అలసిపోయిన స్థితిలో ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు? అయ్యా, లోపలికి తీసుకురా దోనే అన్నాడు. ఈరోజు నిన్ను కూడా నువ్వు లోతుకు వచ్చేసాయి. దేవునిలో లోతుగా నడవడానికి, లోతుగా వాక్యాన్ని ధ్యానించడానికి, లోతుగా దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు సిద్ధపడితే, నువ్వు ఎక్కడనైతే వలవేసి కష్టపడి రూపాయి రాని స్థితి, చినిగిన సంచిలో వేసిన పరిస్థితులు కనబడ్డాయో, ఎక్కడ కూడా ఫలితం కనబడకుండా అంత వ్యర్థంగా కనబడ్డదో, ఎండమావులెక్క కనబడ్డదో, అక్కడ నేనే దేవుడు ఏం చేయబోతున్నాడట? గొప్ప కార్యాన్ని చేసి చూపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు ఏడ్చిన చోటనే మనసారా నవ్వేటట్టు చేస్తాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయినావో అక్కడనే గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎప్పుడైతే నిన్ను అపవాది కావచ్చు, లోక సంబంధమైన వ్యక్తులు కావచ్చు, నిన్ను హింసించి, నిన్ను గాయపరిచి, నిన్ను బలహీనపరిచినారో అక్కడనే నువ్వేం చేస్తావు? గొప్పగా చిగురించే పరిస్థితులు దేవుడు నీకు తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు బాగా కష్టపడి యేసయ్య వచ్చి, బాబు మళ్ళొకసారి ప్రయత్నం చేయంటే ఏమనిపిస్తుంది? మొన్నటి దాకా ఉపవాసం ఉన్నావు, పాస్టర్ ఏమన్నాడు? ఇప్పుడు ఉపవాసం ఉండు అన్నాడు అనుకో, నువ్వు విడుదల పొందుతావు అంటే ఏమనిపిస్తుంది తెలుసా? దయ్యం ఏమంటే తెలుసా? మొన్నటి దాకా ఉన్నావు ఉపవాసం, ఏం జరిగింది? ఇప్పుడు ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరగదులే అని ఒక బలహీన పరిచే ఆత్మ వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడి ఉద్దేశం ఏందో తెలుసా? ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నది, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉపవాసం ఉన్నావు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రార్థన చేసినావు, నీ సొంత జ్ఞానాన్ని బట్టి నీ భర్తను, నీ కుటుంబాన్ని మారవడానికి, నీ సమాజాన్ని మారవడానికి నువ్వు సిద్ధపడ్డావు. కానీ ఇప్పుడు యేసయ్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుడిచ్చే ఆ యొక్క ఆలోచనను ముందు పెట్టి, ఆ దేవుడిచ్చే బలమును, ఆయన ప్రభావం బట్టి నువ్వు ముందుకెళ్ళగలిగితే నిశ్చయంగా మన ఫలితము రాకుండా మానదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, లోపలికి వచ్చేసాయి, ధోని లోపలికి వచ్చేసి ఏమంటున్నాడు? అయ్యా వలేసేరా బాబు అన్నాడు. మధ్యలోకి వచ్చినాడు. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా రాత్రంతయు ఇక్కడనే మేము వల వేసినాం, ఒక్క చేప కూడా పడదు. మళ్ళీ ఈయన ఏమంటే అసలు వేసి కూడా వేస్టా కాదా? వేస్టే అనిపిస్తున్నది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? రాత్రంతా మీ ఆలోచనతో వేసినారు. రాత్రి నీ ధోనిలో యేసయ్య లేడు, రాత్రి నీ ధోనిలో యేసయ్య లేడు. ఇప్పుడు యేసయ్య వచ్చినాడు నీ ధోనిలోకి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మాట చొప్పున రాత్రి నీ స్నేహితుల మాట చొప్పున వేసినావు వల, నీ బంధువుల మాట చొప్పున వేసినావు, నీ సొంత ఆలోచన చొప్పున వేసినావు, ఫెయిల్ అయిపోయినావు. కానీ ఇప్పుడు నా మాట చొప్పున నువ్వు వల వేయి విస్తారమైన చేపల రాశిని పట్టబోతున్నావు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడో కొంచెం సందేహం వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య ధోనిలోకి వచ్చినాక వీళ్ళు సందేహపడితే ఏమని చెప్తున్నాడు? అరే బాబు, ఎందుకు సందేహపడుతున్నావు? రాత్రి నేను ఉన్నానా నీ ధోనిలా? చెప్పు. లేవు. మరి నేను ఉన్నా కదా, నా మాట చెప్పినట్టే అనగానే ఇమీడియట్లీగా సందేహపడకుండా ఏం చేసినారు? దేవుని మాట చొప్పున మళ్ళీ అదే సముద్రంలో వల వేసినారు. హల్లెలూయా. వేరేటోళ్ళు అయితే ఏమో ఉచిత సలహా ఇస్తారు తెలుసా? ఈ సముద్రంలో ఏం లేవమ్మా, చేపలు లేవు, కన్ఫర్మ్ చేసేస్తారు. నీకు పిల్లలు గారు కన్ఫర్మ్ చేసేస్తారు. నువ్వు బాగుపడవురా కన్ఫర్మ్ చేసేస్తారు. నువ్వు ఎందుకు పనికిరావని కన్ఫర్మ్ చేస్తారు. నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేస్తారు. నీకు పిల్లని ఎవడు ఇవ్వడానికి కన్ఫర్మ్ చేస్తాడు. నిన్ను ఎవడు చేసుకోవడానికి కూడా కన్ఫర్మ్ చేస్తారు. హల్లెలూయా. కానీ ఎక్కడనైతే ఇలాంటి మాటలు మానవులు మాట్లాడినారో అక్కడనే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. అందరూ అట్లే చేసినారు. ఏం కన్ఫర్మేషన్కి వచ్చింది వీళ్ళు? ఈ సముద్రంలో చేపలు లేవు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నువ్వు లేవు అని చెప్పిన కానీ నేను గొప్ప రాశిని పట్టిపిస్తా. హల్లెలూయా. నువ్వు ఎక్కడనైతే నాకు పని దొరకదంటావో అక్కడనే గొప్ప స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఎక్కడనైతే నేను పనికిరాని స్థితిలో ఉన్నాను అనుకుంటావో దేవుని మాట చొప్పున నువ్వు ప్రయత్నం చేస్తే, ప్రయాసపడితే అక్కడ నేను నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి
ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరిగి ఉండాలి, గమనించి ఉండాలి, ఎరగాలి. మనోళ్ళు అన్నీ ఎరుగుతారు, కానీ ఏం ఎరగరు తెలుసా? దేవుడు కార్యం చేస్తాడని వీళ్ళు ఏం చేయరు, గుర్తించారు. నేను దేవుని నామంలో ప్రయాసపడుతున్నా, దేవుని నామంలో బయలుదేరుతున్నా, ఖచ్చితంగా నా ప్రయాణం అంతా క్షేమంగా ఉంటుందని నువ్వు ఏం చేయాలి? గుర్తించాలి, విశ్వసించాలి. హల్లెలూయా. దేవుని నామంలో నేను ఒక స్టెప్ ముందుకేస్తున్నా, ఖచ్చితంగా నేను సఫలపరచబడతా ఇందులో. ఎందుకు అంటే కీర్తనకారుడు మాట చెప్పినాడు కదా, అతడు చేయునదంతయు నువ్వేం చేస్తున్నావు మరి? అతడు చేయునదంతయు అంటే అతడంటే ఎవరు? మనమే. మనం చేసేదంతా కూడా ఏమవుతుందట? సఫలపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. సఫలపరచబడాలంటే దివారాత్రములు యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ఆయన జ్ఞానం చొప్పున నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడాలి. ఆయన జ్ఞానం చొప్పున. ఎందుకంటే ప్రపంచాన్ని దేం చేత నిర్మించినాడు దేవుడు? తన యొక్క జ్ఞానము చేత. హల్లెలూయా. మరి నీ కుటుంబం నిర్మించబడాలంటే కూడా ఏం చేత? ఇటుక గోడల చేత కాదు, మంది మాటల చేత కడితే ఎక్కడ కట్టబడదు. యేసయ్య జ్ఞానము చేత అయితేనే నీ కుటుంబము కట్టబడుతుంది. హల్లెలూయా. నీ జీవితము చక్క చేయబడుతుంది. పాడైపోయిన నీ ప్రాకారాలను దేవుడు మరలా కట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. దయచేసి ఈ విషయాన్ని మనం ఎరిగి ఏం చేయొద్దు. అపవాదం వచ్చి ఇట్లా కదిలిచ్చినా కూడా కదలాల్సిన అవసరం లేదు. సేవకులకు దూరం చేయడానికి, సంఘానికి దూరం చేయడానికి, దేవుని వాక్యానికి దూరం చేయడానికి ఏం చేస్తూ ఉంటాడని కదిలించడం అంటే ఏంటిది? కదిలించడం అంటే ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, ఇట్లా వచ్చి నెట్టేయడం కాదు కదిలించడం. దేవుని వాక్యం చదవకుండా నిన్ను పక్కకు పెట్టిపిస్తుంది, ప్రార్థన చేయకుండా నిన్ను కదిలించేస్తుంది పక్కకు. అపవాదం చేసే కార్యక్రమాలు సేవకులతో అంటుకట్టబడి ఉండకుండా కదిలించేస్తుంది. ఏదో ఒక సందేహం పెట్టేసి, ఏదో ఒక దురాలోచన పెట్టేసి, ఏదో ఒక బలహీనత లోపలికి ఎంటర్ చేసేసి మొత్తానికి అపవాది క్రియ జరగడానికి సిద్ధపడతావు. మరి నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ముందు పోయే నువ్వేమనుకోవాలా? నన్ను ఎవ్వరేం చేయలేరు, కదిలించలేరు. ఎందుకంటే నా యొక్క జీవితాన్ని నేను దేవుని వాక్యముతో కట్టుకుంటున్నాను. హల్లెలూయా. ప్రపంచాన్ని దేవుడు తన జ్ఞానం చేత నిర్మించినాడు. ఆ దేవుని జ్ఞానం చేతనే నా కుటుంబాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నేను కూడా కట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఇలాగ మనం ఎప్పుడైతే నడుచుకోవడానికి సిద్ధపడతామో మన ప్రయాసం ఏం కాదట, వ్యర్థము కాదు అని ఈరోజు మనం తెలుసుకుంటే అద్భుతమైన ప్రార్థన చేస్తావు. ఇంకా ఏమో ఇది అవుతుందో కాదో అనుకుంటే ఏం చేస్తావు? చేయనికి రాదుగా ప్రార్థన. ఇక కొద్దిసేపు చేయగానే ఏమో అవుతుందో కాదో ఈ పని అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వ్యర్థము కాదని ఎరగాలి, నీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరగాలి. నువ్వు కష్టపడుతున్న కష్టము వ్యర్థంగా పోదు. ఎందుకంటే ఈ చిన్న నూనెలో ఎవరున్నారు? యేసయ్య ఉండగా నీకు భయం ఎందుకు? నీకు భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. ఏం లేదు, వాళ్ళెదురా అంటే భయం, మళ్ళా ప్రయత్నం చేయమంటే భయం. కానీ నువ్వు ఎందుకు భయపడద్దు తెలుసా? నీ చిన్న దోణిలో యేసయ్య ఉండగా నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. కాబట్టి అందుకని నేను పలుమార్లు చెప్తా ఉంటా ఒక మాట, దేవుణ్ణి ఆహ్వానించు, దేవుణ్ణి ఆహ్వానించు. యేసయ్యా నా హృదయంలోకి రా అని చెప్పు. ఏం చేస్తాడు తెలుసా? ఆయన వస్తాడు. వాళ్ళు కూడా వచ్చి వలలు కడుక్కుంటుంటే యేసయ్య వచ్చి నిలబడగానే, యేసయ్య వలలో ఏమన్నా చోటిస్తారా అంటే ఇస్తామని చెప్పేసి ఇచ్చేసినారు. దోణిలో ఏమన్నా చోటిస్తారా అంటే ఇచ్చేసినారు. ఈరోజు నీ దోణి, నీ జీవితంలో, నీ హృదయంలో యేసయ్యకు స్థానమి. నువ్వు ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు బలహీనపరచబడ్డావో అక్కడనే దేవుడు నిన్ను మరలా గొప్పగా నిలబెడతాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఎందుకు పనికిరాని స్థితిలో కనబడ్డామో, అందరు అన్ఫిట్ అని ఒక సర్టిఫై చేసినారు కావచ్చు, కానీ యేసయ్య ఏం సర్టిఫై చేస్తున్నాడు? నువ్వు గెలుస్తావనే సర్టిఫై చేస్తున్నాడు. నువ్వు సఫలపరచబడతావు, నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో వినబడుతున్నది అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు. దయ్యం ఏమంటే తెలుసా? నీ ప్రార్థన దేవుడు వింటలేడు, నువ్వు చేసినా వేస్టే, ఎందుకు చేస్తున్నావు అనవసరంగా అని వచ్చి బలహీనపరచడం, కదిలించడం అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చెప్పాలా? నేను దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడు, నా హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించినప్పుడు, నా హృదయంలో నుంచి పాపాన్ని నేను పారద్రోలినప్పుడు నా దోణిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడతా?
మధ్యలోనే వదిలిపెట్టేసేటోళ్ళు ఉంటారు కొందరు. ఎందుకో నాకు ఓపిక అవుతలేదు. మళ్ళీ దయ్యం నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. సైతాన్ గాడు ఏమంటున్నాడంటే అక్కడ పేతురు దగ్గర వాళ్ళ దగ్గర ఉండి, రాత్రంతా ఈయన వలేసినాం కదా అని, రాత్రంతా ఇక్కడ వలేసినామని మరలా చెప్తున్నాడు యేసయ్యకు. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నా మాట చొప్పున ఒక్కసారి వెయ్యి. అంటే దేవుని మాట చొప్పున నువ్వు జీవించడానికి సిద్ధపడితే, దేవుని మాట చొప్పున నువ్వు నడవడానికి సిద్ధపడితే, దైవజనులు చెప్తున్న వాక్యానుసారంగా నువ్వు నడవడానికి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నిశ్చయముగా వాళ్ళు ఎట్లా గొప్ప చేపల రాశిని పట్టినారో మనం గొప్ప స్థితిలో దేవుడు మనందరినీ దీవించి నడిపించి కృప చూపించును గాక.